హాయ్ అండి. కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి 2 కాయలు మా చెట్టుకి కాసాయండి. ఈ 2 ఏం చేయాలో అనుకుంటే పులుసు పెట్టేద్దాం అనుకున్నాను. అందులోకి టమాటో, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పోపు పెట్టుకోవటానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో, ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఇవి త్వరగా మగ్గాలి అంటే కల్లుప్పు వేసుకుంటే ఈ టమాటో అంతా త్వరగా మగ్గిపోతుంది. చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ కర్రీ షుగర్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఇంకొంచెమైనా వేసుకోండి మీరు తినేవాళ్ళైతే. తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు చూసుకొని వాటర్ పోసుకోండి. పులుసు చిక్కబడిపోయిందండి చూడండి. ఇప్పుడు చిక్కబడిన తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది సాంబార్ పౌడర్ అండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఈ పొడి. నేను సాంబార్లో, పులుసుల్లో వేస్తాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని తీసేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి